మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా దోచేశారని, ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తి విలువ అక్షరాల 2 లక్షల కోట్లకు పైనే అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, కేసీఆర్ అప్పనంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని దోచేశారని, ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం ఆస్తి విలువ అక్షరాల 2 లక్షల కోట్లకు పైమాటే అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏంటి మేడం ఆయన కమెంట్స్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అది వివాదాస్పదం అని ఎలా అంటారు మీరు? వివాదాస్పదమే కాదు కదా. ఇప్పుడు మీరు కేసీఆర్ కుటుంబాన్ని 2004కి ముందు ఎలా ఉంది, 2004 నుంచి 14 వరకు ఎలా ఉంది, 2014 నుంచి 2024 వరకు ఎలా ఉంది. ఏమండి, ఒక జర్నలిస్ట్గా మీరు నేను పనిచేస్తున్నాం. నేను 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. నా పేరున 300 రూపాయలు నా బ్యాంకులో ఉందో లేదో డౌట్ నాకు. సీరియస్గా చెప్తున్నా. అలాంటిది ఇప్పుడు మీ పరిస్థితి అయినా అంతే. అంటే సిన్సియర్గా మనం పనిచేస్తే మన వృత్తి ధర్మం మనం నిర్వహిస్తాం, మన జీవితం మనం తీసుకుంటాం. మహా అయితే మన జీవితకాలం మొత్తం వెచ్చించి ఒక ఇల్లు కట్టుకోవడం కష్టం మనకి. గవర్నమెంట్ ఇచ్చిందా ఇస్తుంది, లేకపోతే లేదు. మరి అదే ఒక కేసీఆర్ విషయంలో తీసుకుంటే మీరు 2004 నుంచి 2014 వరకు చేసిన పోరాటంలో ఆంధ్రుల ఆస్తులు ఎంత తీసుకున్నారండి వాళ్ళు? ఆంధ్ర వాళ్ళ ఆస్తులు బెదిరించి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఆ 10 ఏళ్లలో ఇది వాళ్ళు చెప్పింది, ఇది మీరు నేను ఏది చెప్పట్లేదు. ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుతున్నాం, విశ్లేషణ చేస్తున్నాం తప్ప ఇందులో మీరు నేను వెళ్ళి చూసింది లేదు. మనకి వాళ్ళతో ప్రత్యక్ష పరోక్ష అనుబంధం కూడా లేదు. కాకపోతే అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళ ఎదుగుదల. ఆ ఎదుగుదల ఎలా వచ్చింది అనేది మనం విశ్లేషిస్తున్నాం. అప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలంటే కూడా ఇంత డబ్బు ఇస్తేనే రిలీజ్ చేయడానికి వీలవుతుంది అని బెదిరించిన సందర్భాలు మనం విన్నాం. అసలు అప్పుడు ఎన్నో రకాలుగా మనం విన్నామండి. ఆంధ్ర వాళ్ళని తిట్టడమే కాదు, వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు దోచుకోవాలని చూడటమే కాదు, ఇవన్నీ జరిగాయి. సరే, జరిగింది జరిగిపోయింది, దాని గురించి అవసరం లేదు మనకి. కాకపోతే 2014లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ కవిత ఏం చెప్పారు ప్రత్యక్షంగా ఒక ఇంటర్వ్యూలో? ఆవిడ మాకు మేము అద్దెంట్లో ఉన్నాం, మాకు ఇల్లు లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉందండి ఆవిడ? ఉందా లేదా? వీళ్ళందరూ అసలు నిజంగా నేను చెప్తున్నానండి, వీళ్ళని కాదండి, ఏ రాజకీయ నాయకుడిదైనా సరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఆ 5 ఏళ్ల క్రమంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ 5 ఏళ్ల క్రితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి ఆస్తులు తీసుకున్నారు అంటే సంపాదించుకున్నారు, దీని మీద ఐటీ వాళ్ళు తప్పకుండా ఒక నజర్ అంటే ఒక దృష్టి పెట్టాలండి. ఎందుకంటే మీరు ఒక్కొక్క కవిత గారు కావచ్చు, ఇంకెవరైనా రాజకీయ నాయకురాలు కావచ్చు, వాళ్ళు వేసుకునే నగలు కాదు, వాళ్ళు వేసుకునే గొలుసులు కాదు, ఎంతంత ఖరీదండి అవి. ఒక గాజు ఖరీదు ఎంత ఉంటుందండి వాళ్ళు వేసుకునేది? నేను నిజంగా పెట్టుకునే వాచ్ ఖరీదు 20 లక్షలు. పైగా వ్యాపారం చేస్తే వస్తుందంటుంది. ఇప్పుడు మనం వ్యాపారం చేస్తే మనకు వస్తుందండి? మన జీవితకాలం వ్యాపారం చేసినా 20 లక్షలు కాదు కదా, 2 లక్షలు సంపాదించలేము మనం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పెళ్లి చేస్తే వీళ్ళు హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్, అసలు అది ఏంటండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 2 లక్షలు అనేది చాలా చిన్న మాటేమో ఈ లెక్కన నా దృష్టిలో. వీళ్ళు విమానాలు వాడతారు, ప్రత్యేక విమానాలు వాడతారు, హెలికాప్టర్లు ఉంటాయి వీళ్ళకి, కార్లు, వాళ్ళు కొనే కార్లు, వాళ్ళ లగ్జరీ లైఫ్, వాళ్ళు తినే తిండి, వాళ్ళు కట్టుకునే బట్టలు. ఏ రాజకీయ నాయకుడైనా 2 జతలతో ఉండగా మీరు చూసారండి? ఒక రాజకీయ నాయకుడు 2 జతల బట్టలతో ఉన్న రాజకీయ నాయకుడిని మీరు చూసారా ఈ రోజు వరకు? చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అంటే మనకి ఊహ వచ్చాక. అంతకుముందు రాజకీయ నాయకులు అంటే ఒక నిజాయితీ, కొంతవరకు నిబద్ధత ఉండేది. ఇప్పుడు ఎవడుకుందండి? ఏంటి ఇవాళ వేసిన షర్టు రేపు మళ్ళీ నలగదండి. ఒక డ్రెస్కి ఎంత ఖర్చు పెడుతున్నారండి? మనం విన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక షర్ట్ ఎన్ని వేలో అని విన్నాను నేను. నిజంగా ఒక షర్టుకి ఎన్ని వేలు అండి ఆయన వేసుకునేది ఒక షర్టు. వీళ్ళు పొద్దున్న వేసుకుంది మధ్యాహ్నం వేసుకోరు, మధ్యాహ్నం వేసుకుంది సాయంకాలం వేసుకోరు, సాయంకాలం వేసుకునేది రాత్రి వేసుకోరు. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక జత బట్టలు కొనాలంటే 3,000కి మనం 3 నెలల బడ్జెట్ వేస్తాం మనలాంటి వాళ్ళు, సాధారణ కుటుంబీకులు.
అవునా కదా? అవును. 3,000 ఖర్చు పెట్టాలంటే ఒక పిల్లకో ఒక పిల్లాడికో మనం 2 నెలలు బడ్జెట్ వేసుకోవాలి. మరి పొద్దున్నుంచి రాత్రి వరకు వీళ్ళు వేలు ఒక డ్రెస్కే ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళు అడుగు తీసి అడుగు వేస్తే ఎన్ని వేలు అవుతుందండి ఖర్చు? ఒక సభ పెడతారు వీళ్ళు, సభకి ఎంత ఖర్చు పెడుతున్నారు? సో ఇదేమి నాకైతే వింత లేదండి ఇందులో. 2 లక్షల కోట్లని ఆయన తక్కువ చెప్పాడమ్మా ఆయన. ఇంకా మరి ఓకే, అంటే 2 లక్షల కోట్లకు పైగా ఇంకా దోచేసి ఉంటారని మీ అభిప్రాయం? ఉండొచ్చండి, తప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే తరాలు కూర్చొని తినాలి కదా. ఇప్పుడు తెలంగాణ సాధించింది వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవటానికి తప్ప ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ మట్టుకే గొప్పవాళ్ళు అయ్యారా లేదా? మహా అయితే వాళ్ళ చుట్టూ ఉండే భజన పనులు ఏమైనా కొద్దిగా అయ్యారేమో మనకి తెలియదు. వాళ్ళు ఎంత అవుతారు మహా అయితే? ఓ ఇల్లు కొనుక్కుంటారు, ఓ 4 కార్లు కొనుక్కుంటారు, ఓ 2 ఎకరాల భూమి కొనుక్కుని ఉండొచ్చు. వాళ్ళు లక్షల కోట్లు అయితే సంపాదించుకోరు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చే 1,00,000 కోట్లకు పైగా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు కూడా ప్రతిపక్షాలు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎంలా వాడుతోంది అంటూ కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆ నిధులు కూడా గోల్మాల్ అయ్యి వాటి ద్వారానే సంపాదించి ఉండొచ్చా? దాంతోపాటుగా ఎన్నో ప్రాజెక్టుల్లో కూడా అవకతవకలు చేసి సంపాదించిన ఏవైనా ఈ 2 లక్షల కోట్ల పైగా అంటే ఏం చెప్తారు? అది కూడా మీకు ప్రత్యక్ష ఉదాహరణ మనందరం చూసాం. ఆ పిల్లర్స్ ఎలా కుంగిపోయాయి. పైగా దాని గురించి కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు ఇంకా నీటిపారుదల శాఖ మంత్రి ఆయన, వీళ్ళందరూ ఏం మాట్లాడారండి? ఏదో ఓ పిల్లరు కొంచెం కూలిపోతే అది బాగు చేయించలేరా? నిన్న కూడా ఆయన మాట్లాడారు కేసీఆర్ గారు. ఓ 2 పిల్లర్లు కూలిపోతే దానికి ఇంత గడిబిడి చేస్తారా, ఇంత దానికి గొడవ చేస్తారా? అది ఏముంది, అది దాన్ని సిమెంట్ పూసి సరి చేసేయచ్చు. వీళ్ళందరూ చెప్పిన మాటలు అవి. ఏంటండి అది? సిమెంట్ పూసి సరి చేయడానికి అది ఇంటికి గోడ ఇప్పుడు విశ్వేశ్వరయ్య గారు వీళ్ళందరూ మహామహులు. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడు కట్టారండి? విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ మూసీ నదికి ఆయన కట్టించారు. వీళ్ళందరూ ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ అండి. అది కూడా వాళ్ళు బడ్జెట్ కంటే తక్కువ. మీకు ఇదేంటది గోదావరి మీద అదేంటది ధవళేశ్వరం ఆనకట్టకి 400 ఎంతండి, నేను ఎస్టిమేషన్ మర్చిపోయాను, చాలా తక్కువ బడ్జెట్ అండి. సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టించిన దానికి ఇంకా బడ్జెట్ కంటే ₹1 తక్కువలో ఆయన కట్టించారట. ఓకే, మనం చరిత్ర చదువుకుంటే చెక్కు చెదరకుండా అలాగే ఉంది కదండి. అది ఎప్పుడు కట్టించాడు ఆయన? మరి ఏంటండి ఇది? 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలైనా చెక్కు చెదరట్లేదు. నిన్నగాక నువ్వు కట్టింది కూలిపోతుంటే అందులో ఇసుక ఉందా, సిమెంట్ ఉందా మనకి? అందులో ఐరన్ వాడారా లేకపోతే ఏం వాడారు? అక్కడే తెలుస్తుంది కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు అన్నది అందుకే నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కాదు కదా, ఆయన హయాంలో చాలా ప్రాజెక్టులు జరిగాయి. మిషన్ భగీరథ జరిగింది, ఇది జరిగింది. ఇప్పుడు మిడ్ మానేరు విషయంలో ఏమంటున్నాడు ఆయన? కోమటిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి మిడ్ మానేరు కట్టించింది వచ్చి కోమటిరెడ్డి వాళ్ళ కంపెనీ, అప్పుడే అవకతవకలు జరిగాయి. కానీ నేను పోనీలే అని వదిలేశాను అంటున్నాడు ఆయన, చర్యలు తీసుకోకుండాట. లేకపోతే అప్పుడే అరెస్ట్ చేయించేవాట. అదేమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి కాదండి. ఇప్పుడు ఒక ఆనకట్ట కట్టినా, ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టినా అది ప్రజలకు సంబంధించింది. ప్రజల కోసం ప్రభుత్వాలు కట్టేవి అవి. అప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా కట్టాలండి? అంటే ఇప్పుడు నీకు కోమటిరెడ్డి తప్పు చేశాడని తెలిసినా కూడా నువ్వు చర్యలు తీసుకోలేదంటే అప్పుడు ఫస్ట్ నీ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తప్పు చేసిన వాడికంట చూసిన వాడికే ఎక్కువ పడతాయండి, శిక్ష ఎక్కువ పడాలి. మనకి న్యాయం ఏం చెప్తుందంటే చేసినవాడు ఎలాగా చేశాడు, చూసినవాడు కానీ ఆ చూశాక దాన్ని దాచినవాడు, వీళ్ళు ఇంకా ఎక్కువ అపరాధులు అవుతారు. ఇక్కడ ఆ విధంగా ఉంది ఆ చందంగా ఇది. సో ఇక్కడ పెద్ద దొంగ ఎవరు? అప్పుడు ఒకవేళ నిజంగా కోమటిరెడ్డి గారు తప్పు చేస్తే దానికి శిక్ష వేయించని కేసీఆర్ గారికి ముందుగా శిక్ష పడాలి. తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో శిక్ష పడాల్సింది ఆయనకి. తర్వాత ఈ 1,00,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెలికి తీసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇప్పుడు దీని మీద సిబిఐ కావచ్చు రంగంలోకి దిగి ముందు ఈయన సంగతి ఏంటో చూడాలి.